నా ఆనందాన్ని ఎవరు దోచుకోలేరు. అది నాకు తెలుసు. నా హ్యాపీనెస్ అయితే ఎప్పుడూ నాతోనే ఉంటది. నేను దాన్నే కాపాడుకుంటుంటాను. నీ ఆస్తి ఏంటంటే నా ఆనందం అంటానంతే. హ్మ్. పూరి జగన్నాథ్ అనేవాడు నాతో. "నువ్వు అంత హ్యాపీగా నేను ఉండలేనురా" అనేవాడు. సరదాగా తన ఫ్రెండ్‌గా మాట్లాడుకుంటూ. హ్మ్. హ్మ్. అంటే టూ మెనీ థింగ్స్, టూ మెనీ వేవరింగ్స్ పెట్టుకోవడం వల్ల కూడా మనం ఒక్కొక్కసారి మన చిన్న చిన్న సంతోషాలు దూరం అయిపోతాం మనం. అవును. అవును. ఇప్పుడు ఒకటండి, డబ్బు అనుకుంటాం. మనం డబ్బు సంపాదనే అనుకుంటాం. హ్మ్. ఒక రేంజ్ తర్వాత డబ్బు కూడా పనిచేయదనే విషయం మనకు తెలుసు. అవును. 10 సార్లు తినలేవు డబ్బులున్నాయని చెప్పి. ఓకే. 10 కార్లు కొంటావు. హ్మ్. రోజుకో కార్లు తిరుగుతాం. అంతవరకు ఓకే ఫైన్ అవును. తిరుగుతాం. ఒక ఇంట్లో ఓ 10 టీవీలు ఒకేసారి పెట్టించేస్తాం. రోజుకో టీవీ పెట్టలేంగా. నిజం చెప్పాలంటే చాలా మందికి లైఫ్ స్టైల్ చాలా చేంజ్ వచ్చింది. ఇప్పుడు చాలా మంది నేను చాలా ఆనందపడే విషయం ఏంటంటే ఆ! అట్‌లీస్ట్ ట్రావెలింగ్ చేస్తున్నారు. అవునవును. ప్రపంచాన్ని అవును. చూస్తున్నారు. అవును. ట్రావెలింగ్ ఎక్స్‌ప్లోర్ చేస్తున్నారు. చేస్తున్నారు. ఆ ట్రావెలింగ్ చేయడం వల్ల చాలా మనకు తెలియని నాలెడ్జ్ బోలెడొస్తదండి. హ్మ్. ప్రపంచంలో అన్నీ చూడడం వల్ల, అన్ని ప్లేసులు చూడడం, అందరి మనుషులు మనం చూడడం వల్ల మనలో తెలియని మార్పులు అంతెందుకు నేను యూఎస్ ఎళ్ళానండి. హ్మ్. యూఎస్ నుంచి వచ్చాక నేను నేర్చుకున్న మొట్టమొదటి ఏంటంటే నా కంచం నేను కడుక్కున్నా. అంతకుముందు నా కంచం అమ్మో లేకపోతే వైఫ్ ఎవరో తీసేవారు మామూలుగా. తర్వాత నేను ఒకసారి యూఎస్ వచ్చి ఎళ్ళిన తర్వాత నుంచి నా కంచం నేనే తీస్తాను. అవసరమైతే నా కంచం నేనే కడిగేసుకుంటా. ఒకవేళ మెయిడ్ ఉన్నారు. ఆవిడ పని చేస్తారు. ఎందుకంటే ఆవిడ డ్యూటీ అది కాబట్టి అక్కడ పెట్టేసేయండి అంటే పెట్టే పరిస్థితి ఏముంది. ఒక్కొక్కసారి స్టూడియోలో మీరు నమ్మరు. నా మ్యూజిషియన్స్ తిన్న కంచాలు కూడా నేను కడుగుతాను. ఎందుకంటే నాకు ఎదురుగా కళ్ళ ముందు ఉంటే చిరాకుగా ఉంటది. అవును. అవును. వాసనొస్తాయి. యెస్. యెస్. తప్పేముంది ఒక విమ్ బోలెడొచ్చే సాధనాలు వేసుకో ఒక రుద్దుతే అయిపోయా. తప్పేముంది? నిజం. శ్రీకృష్ణుడు అంతటి వాడే ఎవరో కాళ్ళు రాజసూయ యాగంలో పట్టుకున్నట్టు. ప్లేట్లు ఎత్తారంట ఆయన. అదే. ఆకులు ఎత్తారని చెప్పారు. అవును. అవును. అది మంచిదని కూడా చెప్తారండి యాక్చువల్లీ. అది కరెక్ట్ నిజం అది. ఎవరో తిన్న ప్లేట్స్ పుణ్యం ఏమైనా అంటారు. పుణ్యం అంటారు. అందుకే చూసారా ఎవరి పెద్దవాళ్ళు చాలామంది ఆ! తీయనివ్వరు. తినివరు. తినివరు. వాడి ఇంటికి అతిథి ఎవరైనా వస్తే భోజనానికి అతిథికొస్తే అవును. తీయనివ్వరు. తిడతారు. ఇప్పటికి నేను చాలా సార్లు తిట్లు తింటుంటాను. అలవాటైపోయి అదే. నా ప్లేట్లు ఏదైనా తీయబోతుంటే నేను ఎవరింటికైనా భోజనంకి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది పడతాను ఒక్కోసారి. ఆ! కొంతమంది ఏం చేస్తారంటే మనం తినేంత వరకు ఆగుతారు. అవును. ఇప్పుడు నాదేంటి ముద్ద 30 సార్లు నవలనే సిద్ధాంతం నాది. మెల్లిగా తింటాను. అన్ని నవిలి బాగా మింగి రసం తాగి తింటా. కొంతమంది స్పీడ్‌గా తినేస్తారు. అవును. కానీ వాళ్ళేంటంటే వచ్చిన అతిథిని అవమానించకూడదన్న ఉద్దేశంతో ఆళ్ళు మనం తినేంత వరకు ఆగుతారు. మనకి ఇబ్బందిగానే ఉంటది. "ఎళ్లి కడుక్కోండి సార్ ఎళ్ళండి" అంటాం. అయినా లేవరాళ్ళు. తిన్న తర్వాత ఒక బాధ. ప్లేట్ తీయాలా? వద్దా? తీ అప్పుడు ఒక ప్రయత్నం చేద్దామని చెప్పి దీన్ని లేపుతాం. అయ్యో! "ఏ ఏయ్! ఉండండి. ఇది ఏంటంటే మన కల్చర్‌లో ఉన్న మర్యాదలు ఇవన్నీ. నిజం. నిజం. వాటిని తప్పుగా మనం అనకూడదు. మీరంటే పుణ్యం. అది ఏంటంటే అతిథి దేవో భవ అని అబ్సల్యూట్. అతిథిని కూడా వాళ్ళు గౌరవిస్తారు కాబట్టి ఇలాంటి పద్ధతులన్నీ మనకున్నాయి. అవును. అవును. అలాంటి ఇప్పుడు అమెరికాలో అంటే అక్కడ పని చేసేవాళ్ళు దొరకరు. ఎవరి పని ఆళ్ళే చేసుకోవాలి. అవును. చూసా కదా పాపం ఒక డాగ్‌ని బయటికి తీసుకెళ్తే చిన్న సంచి పట్టుకొని బయలుదేరుతారు. అవును. చేతికి గ్లౌజ్ ఏసుకుంటారు. అది ఎక్కడ షిట్ ఎత్తే ఆ షిట్ తీసి సంచిలో ఏసి దాన్ని తీసుకొచ్చి డస్ట్‌బిన్‌లో ఏస్తారు. లేదంటే పక్కింటోడు చూసాడంటే ఈడికి సరదా తీరిపోయి ఫైనేస్తాడు ఆడు. సరదా మరి అంతే కదా! మరి ఇప్పుడు అదే. మనం అదే. డాగ్‌ని తీసుకెళ్ళి మనం బాత్రూమ్‌లో తీసుకెళ్ళం. బయటికే తీసుకెళ్ళాలి. అవును. ఖచ్చితంగా వాళ్ళు ఒక చేత్తో బ్యాగ్ తీసుకెళ్తారు. ఓ చేత్తో ఇదేసుకుంటారు. అది తీసి వేస్తారు. ఆ పని మనం ఇక్కడ చేయమంటే చేస్తామండి? చేయంగా. చెయ్యం. ఇంతకీ యూఎస్ దేనికెళ్లారు మీరు? లాస్ట్ మంత్ అనుకుంటా. మీ ఇన్‌స్టా‌లో నేను చూసాను. అబ్రాడ్‌లో ఫోటోస్ పెడుతూ ఉన్నారు. ఆ! దేనికి షూటింగ్‌కెళ్లారా? లేకపోతే పర్సనల్ ట్రిప్పేనా వెళ్ళారా? లేదండి. పర్సనల్ ట్రిప్స్ పెద్దగా అంత నేను ఎక్కువ వెళ్ళేది షోస్‌కే వెళ్తాను. ఓహ్! షోస్‌కి వెళ్ళినప్పుడే చక్కగా పర్సనల్ ట్రిప్ కూడా అయిపోతుంది నాకు. అదే. ఎక్కువ యూఎస్‌లో చాలా సార్లు వెళ్ళాను నేను. ప్రోగ్రామ్స్‌కి వెళ్తుంటాను. ఈ దుబాయ్ వెళ్తుంటాను. అన్ని చోట్లకి వెళ్తుంటా. హ్మ్. హ్మ్. బట్ ఎళ్ళినప్పుడు నేనేం ప్లాన్ చేసుకుంటానంటే, మనం చూడడానికి కూడా ఒక ఇన్ని డేస్ పెట్టుకుంటాను. ఎక్స్‌ట్రా పెట్టుకొని చక్కగా వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు తిప్పుతారు. వాళ్ళ పని మీద ఎళ్ళాం కాబట్టి వాళ్ళకి ఆ బాధ్యత ఉంటది. ఉంటుంది. అవును. సో, అది చెప్తున్నా కదా! అది భగవంతుడు అందరికి ఇవ్వడు అలాంటి అవకాశాలు. ఇవ్వడు. ఎక్కడో కొంతమందికి ఇస్తాడు. అందులో నేను ఒకడిని. అవును. వాళ్ళే టికెట్ పెట్టి, వాళ్ళే భోజనం పెట్టి, వాళ్ళ కారించి వాళ్ళే తిప్పి ఎంత అదృష్టం అండి ఒక కళాకారుడికి. నిజం. నిజం. కాపాడుకోవాలండి నన్ను. అబ్సల్యూట్‌లీ. 58 సార్లు పైకెళ్ళాను అమెరికా ఇప్పటివరకు. అబ్బా! ఎన్ని సార్లు నేను వెళ్ళగలిగానంటే, వాళ్ళు నా నుంచి ఈడెంత కంఫర్టబుల్‌గా ఉన్నాడు అని ఆలోచించడం వల్లే నేను వెళ్ళగలిగాను. అవును. ఎహే! ఈయన మళ్ళీ ఇంకోసారి పిలవకూడదు. వీడి అనుకుంటే యాటిట్యూడు అనుకున్నారనుకోండి, ఇంక నేను మళ్ళీ వెళ్ళేవాడిని కాదు. వెళ్ళిన చోటకే 6, 7 సార్లు వెళ్ళాను నేను ప్రతి ప్లేస్‌కి కూడా. దట్స్ వెరీ నైస్. 53 ఎన్ని ఉన్నాయి మొత్తం అన్నీ తిరిగాను. అమెరికాని ఈ చివరి నుంచి ఆ చివరికి ఇలా రౌండ్ అప్ చేశాను మొత్తం. కెనడాతో సహా. దట్స్ సో నైస్ జస్ట్ రియల్లీ. మనం అడ్జస్ట్ అవ్వడం. అది మా అమ్మ నేర్పింది చిన్నప్పటి నుంచి. ట్రూ. ట్రూ. అడ్జస్ట్ అవ్వరా పెట్టింది తిను. నీకు అంతే. నువ్వేమి ఎక్స్‌ట్రా చేయకు. పరిచయం అయినప్పటి నుంచి చూస్తున్నాను. చేతికొక రింగో, లేకపోతే మెడలో ఒక చైనో అంటే షో కోసం చైన్ అప్పట్లో ఏదో యేసుకునేవాళ్ళు. తర్వాత అసలు ఎవరో మళ్ళీ ఏయమంటే ఆ! ఏస్తారండి. అంతే వేయడమే. అంతే మీకు అంతే అంతే పర్సనల్‌గా అంతే. మీరసలు ఈ ఏవి వాచ్ కూడా ప్రయారిటీ లేదు. ఇది కూడా అలవాటు లేదండి. అవును. మొన్న ఎవరో అన్నారు, "మరి ఏంట్రా ఏవి లేనోళ్ళ కూర్చున్నావు దివాళా తీసావు అనుకుంటారు. ఏదో ఒకటి అయ్యో! పెట్టుకొని వెళ్ళు కనీసం" ఇలా అన్నారు. ఇప్పుడు
అప్పుడప్పుడు మేము రోడ్డు మీద నడుచుకుని మామూలు పోతుంటాం. అలా పోకరా నువ్వేదో దివాళా తీసి నువ్వు రోడ్డు మీద తిరుగుతున్నావు అనుకుంటారు ఎవడని చూస్తే అలా ఉంటదండి. అందుకే అవి నాకు అలవాట్లేదు అంటే సెంటిమెంట్ మనకి ఈ టైంలో కొంచెం బాలేదు గ్రహాలు, ఏదో ఒక రింగ్ పెడదాం అలాంటివి లేదు. అసలు. ఎప్పుడు అసలు నేను దేవుడిని పూజిస్తాను. దేవుడు అంటే చాలా ఇష్టం నాకు. పొద్దున ప్రతిరోజు దేవుడి దండం పెట్టుకుంటాను. ఇవి కూడా వింటాను. ఇవి మామూలుగా మన షోస్‌లో వాళ్ళు వీళ్ళు పెద్ద పెద్ద వీళ్ళందరూ చెప్తుంటారు కదా! చెప్తారు కదా! పండితులందరూ చెప్తుంటారు. పండితులు చెప్తారు. వింటాను. అన్నీ వింటాను. ఏమీ లేకుండా ఏది ఉండదండి. కరెక్ట్. సృష్టికి అనేది ఒకటుంది. కరెక్ట్. దీన్ని ఎవరు క్రియేట్ చేశారో క్రియేటర్ అనేవాడు ఒకడున్నారు. భగవంతుడనే ఉన్నాడు. అదే నిజమైనప్పుడు ఇవి కూడా కొన్ని కొన్ని నిజం అవుతాయిగా. ఎందుకు మనోళ్ళు మంచి ముహూర్తం అంటారు, అది అంటారు, ఇది అంటారు. దాని వెనకాల ఏదో రీజన్స్ ఉంటాయి. అవును. ఊరికే పుట్టినవి కాదు ఇవన్నీ. ఊరికే గాలికి వచ్చేసినవి కాదు. బట్ అవి ఒక్కోసారి ఎక్స్‌ట్రీమ్ ఉంటాయి. అవును. అంటే ఎదుటి వాళ్ళ బలహీనత మీద గేమ్ ఆడుతారు. నిజం. అవి మనకు తెలుసు కొంచెం. ఈడు ఎలా గేమ్ ఆడుతున్నాడని చెప్పి ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకుంటాడు. అవును. బట్ ఇవన్నీ ఏంటంటే కొంచెం నాకు ఇరిటేటింగ్ ఉంటుందని వేసుకోను అంతే. అంతకుమించి రైట్. ఉన్న ఇంట్లో పాపం పొలుగోరు పథకం అని చెప్పి అన్ని సినిమాలకే పరిమితం. మా అమ్మ అయితే పాపం ఆవిడ చనిపోయినప్పుడు మరి చెప్పి మరీ చనిపోయింది. నా మంగళసూత్రాలతో రఘుడికి అడిగి వాడు పచ్చ పెట్టుకోవాలి వాడి జాతక రీత్యా ఓహ్! వాడికి పచ్చ ఉంగరం చేయించని చెప్పి మరీ చనిపోయింది. ఆవిడ చేయించారు మరి. మామూలు జాగ్రత్తలు చెప్తారు కదా పెద్దవాళ్ళు అవును, పోయినప్పుడు. అవును, అవును, అవును. ఆ జాగ్రత్తలు ఈ జాగ్రత్తతోటి ఆవిడ మంగళసూత్రాలతో నాకు పచ్చ ఉంగరం చేయించారు. చేయించారు. ఆ! కానీ ఎప్పుడో పెట్టుకోలే. పెట్టుకోవడం అంటే నాకు ఏదో ఎవరో ఏలు పట్టుకుని ఫీలింగ్ ఉంటుంది నాకు. ఇక్కడ ఉంగరం ఉందనుకోండి, ఈ ఉంగరాన్ని ఎవడో ఏలు పట్టుకొని లాగుతున్నాడు. మెడలో వచ్చేటట్టు ఎవడో మెడ పట్టుకుని లాగుతున్నాడు. ఈ ఓయమ్మ. ఫీలింగ్ ఉంటుంది. ఈ వాచ్ కూడా పెట్టుకోను నేను. అదే ఎక్కువ అవును. సరదాగా ఏదైనా మొన్న మరీ ఆడాడు మరీ వాచ్ కూడా లేదురా ఒంటి మీద ఏం లేదు వాచ్ అన్న పెట్టుకో అనుకొని ప్రపంచం కోసం వాచ్ పెట్టుకున్నా. టైం చూడనుకోండి So వాచ్ nice. చూడను ఫోన్ ఫోనే ఇది ఊరికే ఆభరణమేనండి సెట్ ఇప్పుడు. ప్రాపర్టీ అయిపోయింది చివరికి. ఎందుకంటే ఇది దీనికి బ్యాటరీ ఉండి చావదు. ఏదో పోయింది. నామకే వస్తే పెట్టామా లేదా? మైండ్కి దీనికి కనెక్షన్ పోయింది ఎప్పుడో. కనెక్షన్ పోయింది. ఫోనే. ఫోన్‌తోనే మనం కాపురం చేస్తున్నాం పొద్దున్న లేచిన కాడికి. అబ్సల్యూట్లీ అంతే. కరెక్ట్. పొద్దున్న లేవగానే ముందు ఏమున్నా లేక పక్కన ఫోన్ ఉందా లేదా పక్కన ఫోన్ అడుగుతాం ఉందా మనం. లేదా? మనుషులు ఉన్నారని కూడా తడం మనం. చివరికి. నిజం. నిజం. కానీ ఫిట్‌నెస్ గురించి మీరు ఏం చేస్తున్నారు రఘు గారు? అప్పటి నుంచి ఇప్పటి వరకు అలానే చాలా జాగ్రత్తగా మెయింటైన్ కాన్షియస్ అండి అంతే. ఫుడ్డు నా మీద నాకు ఎప్పుడూ ఒక చిన్న కాన్షియస్‌గా ఉంటాను. హ్మ్. ఇప్పుడు ఈ సినిమా కోసం 'గేదెలరాజు' సినిమా కోసం 12 కేజీలు పెరిగాను. అవునా? క్యారెక్టర్ కొంచెం హెవీగా ఉండాలి వాడు, అలా కొంచెం ఇదిలా ఉండాలని చెప్తే హ్మ్. దానికోసం బాగా తిని పెరిగాను. అది తగ్గించడానికి ఓకే. నాకు అదృష్టం ఏంటంటే నా బాడీ బాగా సహకరిస్తుంది. మన మాట తింటే వింటుంది. పెరుగుద్ది, తగ్గిస్తే తగ్గితే తగ్గిపోద్ది. సో అలా తగ్గించుకుంటూ ఒకేసారి తగ్గించకూడదు అదొకటి. అది మన వారం రోజుల్లోనే 5 కిలోలు తగ్గిపోదాం అనే ఆలోచన ఎప్పుడు కష్టం తప్పది. హ్మ్. మొత్తం లోపల సిస్టమ్ డిస్టర్బ్ అయిపోద్దండి. కడుపు కూడా కడుపును మించిన తెలివైన ప్రపంచంలో ఇంకోటి లేదంటారు. మీరు 2 రోజులు చపాతీలు పెట్టండి. ఇది అన్నం తినకుండా చపాతీ తింటే తగ్గుతారని చెప్పి చపాతీ తింటే అది 2 రోజులు చూస్తే ఓహో! ఈళ్ళు చపాతీ పెడుతున్నారు. నీ సంగతి చూస్తాను రా అని చెప్పి ఆ చపాతీనే అది కొవ్వు కింద మొత్తానికి మొత్తానికి మీరు చూసారా సర్వదించేస్తుంది. తగ్గేవాళ్ళు 4 రోజుల్లో టప్ తగ్గుతారు. అవును. అక్కడి నుంచి తగ్గరు. అవును. 4 కిలోలు ఫాస్ట్‌గా తగ్గిపోతుంది తగ్గుతారు. మీకు. తర్వాత డైటింగ్ చేసినప్పుడు. స్టాండర్డ్‌గా అలా ఎప్పుడో ఉండిపోతుంది. మెల్లిగా తగ్గుద్దనమాట. అవును. సో కడుపు చాలా ఇంటెలిజెంట్ అండి. దాన్ని మనం మోసం చేస్తూ ఉండాలి. మనం దాన్ని మోసం చేయాలి రోజు. అదే. అందుకే నేను దాన్ని ట్విస్ట్ చేసి తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి అలవాటు చేయకుండా ఉంటాను. కొంచెం ఇది ఉంది కాబట్టి బుర్రలో ఆ భయం ఉంది. హ్మ్. అమ్మో లావైపోతున్నాం, వెయిట్ పెరగకూడదు, తగ్గాలి కొంచెం. ఎందుకంటే వెయిట్ పెరిగితే మనకే నష్టం. నిజం. నిజం. ఆటోమేటిక్‌గా ఒళ్ళు బాడీ అయిపోతే బరువు ఎక్కితే ఏమవుద్దండి అన్ని నొప్పులు మొదలవుతాయి. నిజం. అది ప్రాబ్లమ్. సో ఎక్సర్సైజ్ అది చేస్తూ ఉంటారు. అదొక్కటే లేదండి. అదొక్కటే ప్రాబ్లమ్ నాకు. ఏడు చేయకుండానే జిమ్‌లు, ఇలా వాకింగ్‌లు మెయింటైన్ ఇవన్నీ చేసారా? అలవాటు లేవు నాకు. ఓయమ్మా! సీరియస్లీ? ప్రతిరోజు అనుకుంటాను ఆ. జిమ్‌కెళ్ళాలి. ఏ మా కమ్యూనిటీలోనే అద్భుతమైన జిమ్ ఉంది. అదే. మంచి కోచ్‌లు కూడా వస్తారు. పెట్టి చేయించుకోవచ్చు. స్విమ్మింగ్ పూల్ ఉంది మా కమ్యూనిటీలో. మంచి స్విమ్మింగ్ పూల్. చాలా నీట్‌గా పెడతారు. నాకు స్విమ్మింగ్ వచ్చు. ఆ. చిన్నప్పుడు నేను బావుల్లో కొట్టాను. సో నాకు స్విమ్మింగ్ వచ్చు. రోజు వెళ్ళి ఒక అరగంట స్విమ్మింగ్ చేయొచ్చు అనుకుంటాను వెళ్దామని. చెయ్యను. వాకింగ్‌కి వెళ్ళాలనుకుంటాను. ఒకరోజు వెళ్తా. మళ్ళీ బ్రేక్. సరిపోయింది. అయ్యో! చెయ్యాలి ఇవన్నీ చెయ్యొద్దనట్లేదు. చెయ్యాలి. అందరూ చేయాలి అని కోరుకుంటాను. అంటే నాకు లేదని చేయొద్దని అనట్లేదు. అవును. అవును. ఖచ్చితంగా చేసి తీరాల్సిందే ఇవన్నీ కూడా. ఎందుకంటే అదే అంటారు కదా! నీ బాడీ మీద నువ్వు 45 నిమిషాలు దానికి ఇది ఇస్తే అది నిన్ను 24 గంటలు కాపాడుద్ది అంటారు. ఆ కాన్షియస్ ఉండాలి బాడీ మీద కాన్షియస్.